టూరిజం బడ్జెట్ ఆర్కేబీ గారికి స్వాగతం సార్. అదేవిధంగా గౌరవ షబీర్ అలీ గారు గౌరవ అడ్వైజర్ తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీడియా వాళ్ళందరూ ఒకసారి గౌరవ 8 లక్షల కోట్ల అప్పై ఈరోజు నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మోర్ దాన్ 5,000 crores అంటే సంవత్సరానికి 65,000 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తాం. ఈ భారం లేకపోయి ఉంటే 60,000 కోట్లు, మరి మొత్తం రుణమాఫీ 30,000 కోట్లే. అంటే 6 మాసాల వడ్డీ కట్టుకుంటే మనం మొత్తం కూడా ఒకటేసారి ఇవ్వగలుగుతాం. ఇచ్చేట్టు వాళ్ళు ఒకటే కాదు, చాలా స్కీమ్స్ కూడా. రెండవది ఏంటంటే సరే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే 18,000 కోట్లు ఏవి మంది ఆదాయం అన్నది ఒక్క నిమిషం అన్న. రెండవది ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి, ఆర్థిక అంశాలు. అయినా కూడా చెప్పిన మాటలను ఎన్నో కాలం చేస్తారు. వీటన్నిటి మూల కారణం ఏంటి? భారత రాజ్యాంగం, ప్రాధాన్యాలు. వీటన్నిటికీ ఈ రోజున మనమే చూస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ ఈ దశకు చేరుకున్నదంటే అంటే ప్రాధాన్యాలు లేవు కాబట్టి ఇంత అంటే చట్టాల రూపకల్పనలో కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ చట్టం చేసినాం, కానీ అది అమలు కావడం లేదు. అంటే వనరులున్నా కూడా ఎన్నో రకాలు. అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్. ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏదో లెక్కలు రాయడం ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే పరివర్తన నేర్పేటువంటి ఎడ్యుకేషన్ అంటే ఈ రోజున ఈ స్థాయి పరిస్థితి ఉండదు. సో దీనికి ఒకరిని నిందించడం కాదు, టోటల్ వ్యవస్థనే నిందించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఏదో శుభమంత్రకాలంటే సమస్యలు పరిష్కారం కావు, బట్ రియాలిటీ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో లెట్ us try to understand ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మీరు చెప్పిన కూడా వాస్తవ కారణం లేవు, సమస్యలు ఉన్నాయి చాలా. ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు అనేది చూసినప్పుడు పరిమితంగా ఉంటాయి. ట్యాక్స్ వేయలే అదనంగా ఉన్నటువంటి చట్టాలు చూస్తూ ఉంది. అయినా కూడా ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం మొదటి జీతాలు ఇవ్వలేకుండే ఇన్ని అప్పుడున్నా ఇన్ని వడ్డీలు కట్టినా వడ్డీలు జీతం ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా 10 సంవత్సరాలు కూడా మాకు చేయలేకపోయారు. సో కాబట్టి ఇవన్నీ అన్ని రంగాల్లో కూడా మార్పు రావాలి, చేయాలని తపనతోటే చేసే కాలం ఇస్తున్నాం. 100% మీరు చెప్పినటువంటి కూడా నేను విమర్శలు పోవడలేదు. 100% తప్పకుండా మార్పు కనపడేట్టుగా పరిపాలనలో, స్కీముల అమలులో పారదర్శక ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కూడా మీ అందరి సహకారంతో తప్పకుండా ముందుకు వెళ్ళే రాష్ట్రంలో ఇట్స్ నాట్ గో ఫర్ ఎనీ సెంట్ ఆఫ్ అదర్ సార్ట్ ఆఫ్ క్రిటిసిజమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏమంటున్నా